హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనం కాలం ఐడెంటిటీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనము ఈ క్లాస్లో తెలుసుకుంటాము. కాలం ఐడెంటిటీ అనేది ఏంటంటే ఈ యొక్క ఐడీస్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేయడానికి అని చెప్పేసి మనం ఈ యొక్క కాలం ఐడెంటిటీ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. అయితే మనకు ఎవ్రీ టైం న్యూ ఐడీస్ ఇన్సర్ట్ కావాలంటే మనం కంపల్సరీగా నెక్స్ట్ ఐడి అనేది ఎంటర్ చేసేసి క్యాండిడేట్ నేమ్ ఇవ్వడం అలాంటివన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ యొక్క కాలం ఐడెంటిటీ అనేది మనం ఉపయోగిస్తూ ఉంటాం. మరి కాలం ఐడెంటిటీ అనేది ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకుంటారంటే పర్టికులర్ కాలంలోకి వెళ్ళిపోతే చూడండి, ప్రైమరీ కీ అనే కాలంలోకి వెళ్ళిపోతే దాని ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోతే కాలం ఐడెంటిటీ అనేది ఫాల్స్లో ఉంది. ఈ కాలం ఐడెంటిటీ అనేది మనము యాక్సెప్ట్ మన కాలానికి యాడ్ అయ్యి ఉంటే ట్రూగా చూపిస్తుంది. కానీ ఇక్కడ మనకు ఫాల్స్ చూపిస్తున్నది. ఎందుకు ఫాల్స్ చూపిస్తున్నది అంటే ఇక్కడ మన కాలం ఐడెంటిటీ అనేది మనము ఆన్ చేసుకోలేదు ఈ టేబుల్కి. అయితే ఈ కాలం ఐడెంటిటీ ఆన్ ఎట్లా చేసుకుంటారు ఏంటిది అనేది చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తుంటే న్యూ టేబుల్ తీసుకుంటున్నా. న్యూ టేబుల్ తీసుకొని ఎస్ఎండిబి. ఓకే, సో టేబుల్ నేమ్ వచ్చేసి మనం ఏమనుకున్నాం, ఎస్ఎండిబి. ఇదేంటిది, ఇంటీజర్స్. అంటే దీంట్లో మనకు ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే డిస్ప్లే కావాలా, నల్ వాల్యూస్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే దీని యొక్క కాలం ఐడెంటిటీ. సో కాలం ఐడెంటిటీ చూడండి, ఇది పట్టుకొని ఇలా కిందికి పైకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయవచ్చు. అప్ అండ్ డౌన్స్, సారీ డ్రాగ్ అండ్ డ్రాప్స్ కాదండి, అప్ అండ్ డౌన్స్ ఇట్లా మూవ్ డౌన్ చేసుకొని డౌన్కి, అప్ అంటే అప్కి అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఐడెంటిటీ స్పెసిఫికేషన్స్లో కింది క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయిపోతుంది. ఎక్స్పాండ్ అయిపోయిన కాడ ఇక్కడ నో అని చూస్తున్నారా, మళ్ళీ ఇక్కడ చివరిలో ఒక ట్యాప్ లెక్క వస్తుంది. దీనిలోకి వచ్చేసి మనము డ్రాప్ డౌన్లోకి వెళ్ళేసి మనము న్యూ సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ సెలెక్ట్ చేసుకోకపోతే నీకు ఆటోమేటిక్గా ఇది ఎనబుల్ అయిపోతుంది. ఎనబుల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాను, నేను ఒక ప్రైమరీ కీ అనేది సెట్ చేసుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో ప్రైమరీ కీ, ఫారెన్ కీ అంటే ఏంటిది, అది మనం ఎందుకు క్రియేట్ చేయాలి, వాటి వల్ల ఉపయోగం ఏంటిది అనేది నెక్స్ట్ సెషన్లో చెప్పుకుంటాము. తర్వాత ఇంకొక కాలం క్రియేట్ చేస్తున్నాం. ఈ కాలం పేరు ఏం పేరు అంటే నేమ్ ఇస్తున్నాం. ఓకే, సో ఎస్ఎం నేమ్ అని ఇస్తున్నాం. ఓకే, షాంపిల్ నేమ్ అయినా పర్లేదు, లేకుంటే నేమ్ అయినా పర్లేదు. ఓకే, ఇవేంటి సో క్యారెక్టర్స్ కాబట్టి ఎన్వైర్ క్యారీ చేసినాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఫైల్ని సేవ్ చేసుకుంటున్నా. ఏమని సేవ్ చేసుకుంటున్నా, డీబీ సారీ షాంపిల్ డీబీ కదా, ఎస్ఎండిబి అని ఇస్తున్నా. ఎస్ఎండిబి అని ఇచ్చేసి సేవ్ చేయాలి. ఓకే, సో ఆల్రెడీ ఎస్ఎండిబి ఉన్నదండి, 2 ఇచ్చేస్తున్నా, ఎస్ఎండిబి 2. ఓకే అనుకుంటున్నా. ఇప్పుడు మనకేంటంటే ఎస్ఎండిబి అనేది ఒక టేబుల్ అనేది క్రియేట్ అయిపోయినది. ఇప్పుడు కనుక మనము ఈ యొక్క డీబీ అనేది చూసినట్లయితే ఎస్ఎండిబి 1 కదా. ఒక్క నిమిషం అండి, ఇక్కడికి వచ్చేసి ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. మనకు కంప్లీట్గా అప్డేట్ అయిపోతాయి. ఎస్ఎండిబి 2 ఇచ్చినాం, నాట్ 1. ఓకే, ఎస్ఎండిబి 2 ఇచ్చాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసేసినట్లయితే చూడండి మనకి ఎస్ఎండిబి 1 అనేది వచ్చినది. ఇప్పుడు చూడండి, నేను సేమ్ ఇదే ప్రొసీజర్ అంటే ఇన్సర్ట్ ఇంటూ దేంట్లో మనకి ఇన్సర్ట్ కావాలి, డీబీలో. ఓకే, ఏ డీబీలో, ఎస్ఎండిబి 2లో ఏంటి కావాలి, వాల్యూస్. చూడండి, జస్ట్ లక్ష్మి అని ఇస్తున్నా. ఈ రికార్డ్ ఆటోమేటిక్గా మనకు ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోతుంది. చూడండి, 1 రో ఎఫెక్టెడ్ అంటే ఒక రో అన్నది మనకు ఇన్సర్ట్ అయిపోయినది. ఇప్పుడు కనుక మనం ఒకసారి దీని యొక్క ఎగ్జిక్యూట్ చేసేసినట్లయితే చూడండి ఆటోమేటిక్గా 1 క్రియేట్ చేసేసుకున్నాం. ఇలా మీరు ఎన్ని రికార్డ్స్ అంటే అన్ని రికార్డ్స్ అనేది ఇవ్వడానికి ఇచ్చినారంటే డైరెక్ట్గా నీకు అది ఆటోమేటిక్గా మనకు ఐడీస్ని జనరేట్ చేసుకుంటా బ్యాకెండ్లో జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా ఇప్పుడు కనుక ఒకసారి రీఫ్రెష్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఐడి 1 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా మనకి ఎన్ని అంటే అన్ని కాలం ఐడెంటిటీస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక మీకు ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్కు సబ్స్క్రైబ్ అయ్యి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.